మిగతా సగం పాము అల్లుంది. తోగ బయటకి ఇటు బిట్ట తక్కువ లేదురా పాము. వాళ్ళ పడది. ఓకే రైట్. స్నేకెడ్ ఫిష్ హంటింగ్. తాలి హంటింగ్గా ఉంది, చేతులు గడగడ వణుకుతాయి చలికి. ఓ పావు వేసి వస్తేనే అవా మంచిగా వేడి పుట్టు. కానీ మరి మన ఇద్దరు ఇట్లా వాళ్ళకి అలవాట్లేదా? ఇంత చప్పరిచ్చి ఇంత మామిడికాయ పచ్చడి నాకితే వేడి దాని సక్కన అదే పుట్టు. ఆధార్కి ఏందో కానీ ఇంత తాగానే ఇంత పచ్చడి ఉందా అవ్వ అని అడిగేది వాళ్ళు. ఇక ఇది చేసి ఇంత పచ్చడి చేయికి పెట్టి ఒక నాకితే అది మంచి కిక్కుంటుంది. మరి అది కారం కారం ఉండి ఉంటుందా లేకపోతే ఎట్టుంటుందో ఏం కాదు. కానీ మామిడికాయ పచ్చడి కాకుండా ఏదన్నా ఒకటి తినేది, ఏదైనా తినేది ఉన్నా లాస్ట్కి ఏమైనా ఉన్నాయి గిన్నె పెట్టనేది. ఏమైనా ఉందా ఇక్కడ? రైట్. ఇగో ఈ మత్తడి కిందరల్లా ఈ దీంట్లే ఆ జమ్ముల పైనుంచి పోదాం ఆగురా, లేకపోతే ఇటేద్దా అమ్మా. ఊరి తల్లి ఏంద్రు వేసినావారు? అమ్మా మనోడు భలే ఫాస్ట్ ఉన్నాయెవరు? ఎవరు వెళ్ళికినావారే చక్కని పర్లేదు. ఐదు నేను ఇక గిటేం చూద్దాం, అటు చూద్దాం లేనట్టు పోతాను. మర్యారు నువ్వు ఈ మధ్య నువ్వే భోజనం చేస్తావు. తీసి పడి మొదలం పెట్టుకో. ఇటు ఓ చక్కని రిజల్ట్ ఉంటుంది ఇక్కడ. నేను ఇదివరకు ఓసారి ఉత్తగానే వచ్చిన, టైంపాస్కి వచ్చిన 4 పడాయి. ఊరి ఏమో వీడియో లేదని ఏం ఫీల్ అయినా. సరే మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక రోజు వస్తారు, మళ్ళీ ఒక 3 పడ్డాయి. మళ్ళీ వచ్చిన మళ్ళీ ఒక 3 పడ్డాయి. నేను ఇది లడలు అన్నది అప్పుడే. అందుకే జమ్ములేయాలంటే ఇంకా పైకి పోవాలా? ఓరి తల్లి, ఒక దెబ్బ పెడితే గొంతుల పడ్డాడు, దెబ్బతో కిక్కు అంటలేదు. గొంతుల పడదు పోయి. దీనికి రిమ్ వచ్చింది దెబ్బతోటి. అమ్మో వీడెవర్రని గీడికి వచ్చి పడతాడు. ఇంత ప్రశాంతమైన ప్లేస్ ఉంటే వీడెవర్రా గీడికి వచ్చి పడతాను అనుకుంటున్నట్టుంది. గాలి తిరగ కూడా తిరగలే. కూర్చొనే దానికి షాకులు ఉండిపోయింది. అది ఇలా ఒక్కటే ఉందట. రివర్స్ వేస్తే ఏమైందంటే కప్ప లొల్ల కొట్టుకుని వస్తుంది.
ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. పడదారా కొట్టిదారా? ఎస్ లిప్ గ్రిప్పర్ పట్టుకొస్తాగు. మంచి మంచి సైజ్ వేసినాడు. ఇయో తీరుగుంటాయి రా కొరమేళ్ళు, పొచ్చిగుంటాయి. సార్లు ఉండకుంటుంటాయి ఈ చైనా కొరమేళ్ళు. నేను మొన్నే తీసుకొద్దాం అనుకున్నా ఈ ఏరియాకి, కానీ మనకెప్పుడు వీలు కావట్లే. అట్లా ఒకసారి తీసా. ఓకే, సంచి బరువు అయినట్టుంది మంచిగా. బరువు అవుతా అంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఓర్ శిష్పితం పాము చూతురారు. ఎంతలా పావుందిరా? ఓరది సచ్చిందిరా. వామ్మ మరినేమే కొండశిల్వ వరారి ఇక చూతురా. ఓ బిడ్డ, ఎంత డేర్గా తిరుగుతాను మనం ఇదివరకు. ఇదేగో కెమెరా పట్టు. కట్టు నాది ఇక్కడ. ఇది లడగ్గా నీన లబోగాలి. ఎట్లా వచ్చిందని గంతు తోకేరా, మిగతా అంత లేదు. అవును తోకే, ఇంకా తలకాయ ఎంత ఉంది అది. ఎవడో ఓల పెట్టాడు. ఓల ఉందా ఇక్కడ? ఇగోరా ఓల పడ్డదా? ఓల పడ్డది ఓల. ఓల మిగతా సగం పాము అల్లుంది. తోక బయటకి ఇటు తక్కువ లేదురా పాము. ఓళ్ళ పడది. అదే ఓళ్ళ పడి చచ్చింది. మిగతా సగం పాము కింద ఉంది. వాళ్ళు ఓల తలకాయ చూద్దాం కింద ఉంది పాము. ధైర్యంగా ఉంటారు, ఏం లేకుండా ఉత్తరే తిరుగుతాను. ఇన్ని రోజుల కాడి నుంచి మళ్ళా వాళ్ళెవరా ఎట్లా రావచ్చు మరి ఇక్కడికి? ఇది అంటే ఇట్లా బడిలో ఉంటానన్నట్టు ఇక లెక్క. ఓలేసిండు అలా పడ్డది. వాడిగా తల ఎవడెక్కువ పోయిండు. ఆడిగా పోతే అనుకోండి వాడు. ఈ తల్లి ఏమైనా తోక్కాంచి అవుతారు. మిగతా అంతా కింద ఉంది, లోపల కింద చిక్కింది. వాళ్ళ చిక్కింది. జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు పాటే విషయమే ఉండదు, కానీ చుట్టుకొని మనిషిని చుట్టి చంపుతుంది. అంతేనా? విషయం ఉండదు, కానీ మనిషిని దగ్గర చుట్టుకుంటుంది. చుట్టుకొని ఊపిరి ఆడకుండా చేసి చంపుతుంది. మొత్తం పెట్ట చంపుతుంది మనిషిని. అమ్మ చిన్నగా కొంచెం జాగ్రత్తగా చూసుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి రావచ్చు మరి పాములు? ఇండోర్ లేవు. ఆ ఏరు పెద్దగా వచ్చినందుకు మన ఏట్లో కూడా అంతే. వాళ్ళు చేపలు పడతా అంటే కొడతా అంటే వాళ్ళకెళ్ళి వచ్చిందట. వాళ్ళ మరి అటాక్ చేసేందుకు వచ్చింది ఏం కథ. వాళ్ళు నేను ఏరియాకి రాక ఇప్పుడు దగ్గర దగ్గర 6 నెలలు అవుతుంది కావచ్చు. అట్నా ఆడికొస్తాను ఆ చాట్ అయిపోతాను. ఇక పొలం నాటు పెట్టుకుంటా అది నీళ్ళు పెడతాను ఆడిపోతానట్టు. మనకి ఏం పని? మనకేం పని?
తాలి ఇక చల్ గుంప వారి అది అనగబడితే ఎట్టుండాలరా. మిగతా సగం పాము కిందనే ఉంది. అది ఇంత పొడుగుంటుంది, అది తక్కువ ఉంటుందారా. అది ఏమైనా పావులో ఉంటే అది బయట ఉన్నది. రైట్, ఈరోజు పడ్డ చేపలు కొంచెం ఎట్లా ఉన్నారు ఇది. ఓకే రైట్. ఆ పాము భయం లేకపోతే అటు పోయి అటు పోదు. ఈ తర పాము ఉందని సరే చాలా రిటర్న్ అవుతుంది. ఓకే దగ్గరికి వచ్చి సర్దా లేత మంచి సైజు. ఓకే రైట్.